అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని, నాయకులు చెప్పిన మాటలు విని అధికారులు పనిచేస్తే సస్పెండ్ అవ్వక తప్పదని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ హెచ్చరించారు. ఆయన నెల్లూరు నగరంలోని 8వ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేశారు. ప్రజలను తమ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఇక్కడ వాళ్ళ సమస్య ఒక ప్రత్యేకమైన సమస్య. వాళ్ళది ఏంటంటే కాలువ కట్టిన దాదాపు 40, 50, 60 ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళకి పట్టాలంటూ లేవు. ఇచ్చిన పట్టాలు యాక్చువల్గా అవి చల్లవు. ఒకప్పుడు ఏదో ఇచ్చారు, అవి చల్లవు. రీసెంట్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అని ఇచ్చారు. నివాసం అంటే మీరు ఇంట్లో ఉండారు, అవి పట్టాలు కాదు. పాపం వాళ్ళు ఎక్కువ మంది చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి ఒక కాగితం ఇచ్చి పట్టా అన్నారు. వాళ్ళ సగం మంది వచ్చి పట్టా అనుకుంటున్నారు, సగం మంది ఇది 4 గీసుకోవడానికి కూడా పనికిరామని చెప్తున్నారు. అంటే సగం మంది అంటే ఎవరైతే వాళ్ళ పిల్లలు డిగ్రీ చదువుకొని ఉండారో, ఇంటర్ చదువుకొని ఉండారో, వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదివి చెప్తున్నారు మీరు ఇంట్లో ఉండారని ఇచ్చారు. అది పట్టా కాదు. పట్టా అంటే దాంట్లో అడంగలు, దాని యొక్క హద్దులు అన్నీ వేయాలా, ఏ సర్వే నెంబర్లో ఉండేది మొత్తం వేయాలి. ఇది మీకు ఫలానా విధంగా సక్రమించింది. ఎలా వచ్చింది? గవర్నమెంట్ స్థలం అయితే గవర్నమెంట్ ఇచ్చిందనో, ప్రైవేట్ది అయితే ప్రైవేట్ ఇచ్చిందనో అవన్నీ రాయాలి. అలా కాకుండా ఇక్కడే కాదు, జనార్దన్ కాలనీ కూడా ఇచ్చారు. ఇది మోసం, అది పచ్చి మోసం. ఎందుకంటే వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఏం చదువుకోలేదు, కాగితం ఇచ్చి పట్టా అంటే హ్యాపీ అయిపోతారు అనుకోవటం తప్పది. వాళ్ళు చాలామంది చదువుకున్నారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి చేయొద్దు, ఇది తప్పది. ఇప్పుడు చేశారు. అధికారులు చెప్తున్నాను, ఒకళ్ళు ఇచ్చేది లేదు ఇవ్వండి, ఇదిగో మీరు ఇంట్లో ఉండడానికి కాగితం ఇస్తున్నాం, ఇది పట్టా కాదని చెప్పండి, మేము సంతోషిస్తాం. అధికారులకు ప్రత్యేకంగా చెప్తున్నా, వాళ్ళకి తెలియజేయండి ఇది పట్టా కాదు, మీరు ఇంట్లో ఉండాలని ఒక కాగితం ఇస్తున్నా చెప్పండి. ఎందుకంటే మీరు కొన్నిటికి పట్టా ఇవ్వలేరు, మీరు కాదు ఎవరు ఇవ్వలేరు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కొన్ని ఏరియాలో ఇవ్వలేరు, అది వాస్తవం, అది నిజం, సత్యం. ఎందుకంటే 40, 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ అప్పుడల్లా వాళ్ళు అడుగుతున్నారు పట్టాని, ఎవ్వరు ఇవ్వలేదు ఇంతవరకు. 40 సంవత్సరాలు వేసుకున్నా దాదాపు 8 ఎలక్షన్స్ జరిగినాయి. అది కరెక్ట్ కాదు. ఎంతవరకు ఇవ్వగలరు? ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లి కెనాల్ ఉంది, కెనాల్ గట్టు పక్కన ఇన్ని అడుగులు పట్టా ఇవ్వకూడదని ఉంది. అది రూల్, అది సుప్రీంకోర్టు ఆర్డర్. అయితే అది ఎంత ఉందో కొలతేసి రిమైనింగ్ ఏరియా ఎంత ఉందో ఆ ఏరియాలో ఇవ్వచ్చు, అలాంటివి చేయొచ్చు. అంతేగాని మీరు ఏదో ఇచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టి మాత్రం చేయొద్దని చెప్తున్నాను. నేను అందరికీ ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళు పట్టాలు ఇప్పించండి సార్, మీరైతే ఇప్పించగలరంటే నేను ఒకటి చెప్తున్నా, మా కాలువ గట్టున ఎంత స్థలం వదిలేయాలో అంత వదిలేసి మిగతా స్థలం ఎంత ఉంటే అంతవరకు ఇప్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఆ వంతు వాళ్ళ అధికారులు తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెట్టి మీతో డిస్కస్ చేస్తాను. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఆఫీసులో కూడా కాదు, ప్రభుత్వం రాగానే ఇక్కడికే అధికారులు మొత్తాన్ని, ఈవెన్ కలెక్టర్ని కూడా ఇక్కడే తీసుకొచ్చి కూర్చొని పెడతాను. ఎవరైనా కూర్చోవాల్సిందే, పేద ప్రజల కోసం చేయాల్సిందే. ఖచ్చితంగా ఎంతవరకు మనం సహాయం చేయగలమో నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఒక తాటాకు గుడిసెలో. నేను పుడతానే గొప్పవాడిని కాదు. హరినాథపురంలో ఉన్నా, ఎంఎస్సి పాస్ అయ్యి ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అక్కడే. ఆనం వెంకటరమణారెడ్డికి ట్యూషన్లు స్టార్ట్ చేసింది దాంట్లోనే, ఆ తాటాకుల గుడిసెలోనే. కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు కింద పడుతుంటే కింద దబర్లు పెట్టి బయట పోసుకునే వాళ్ళం మేము. కాబట్టి నాకు తెలుసు. కాబట్టి 43,000 ఇల్లు నేను కట్టా. ఎవరు అడగల నీ కట్టమని, ఒక్కరు అడగల. నేనే అధికారులను అడిగా, నిరుపేదలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్ళు కావాలంటే 43,000 అన్నారు. 43,000 శాంక్షన్ చేశాం. కానీ వాటిని సరిగ్గా ఇవ్వక నాశనం చేశారు. రాగానే ఫస్ట్ దాన్నే టేకప్ చేస్తాం, ఎవరెవరికి ఇవ్వాలో ఇస్తాం. అధికారులకు మాత్రం నేను చెప్తున్నాను, మీరు తప్పు చేయొద్దు.
మీరు తప్పు చేయొద్దు. మీరు అధికారులు, మీరు 30 సంవత్సరాలు సర్వీస్లో ఉంటారు. మేము 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్కి పోవాలా, ప్రజలు మా మీద నమ్మకం ఉంటే గెలిపిస్తారు, లేదంటే పక్కన పెడతారు. కాబట్టి మీరు తప్పు చేయొద్దు. తప్పు చేస్తే తిరుపతిలో ఎలా అయితే ఆ జాయింట్ కలెక్టర్లు వాళ్ళు సస్పెండ్ అయ్యారు, మీరు కూడా అవుతారు. నేను మీడియాతో అందరికీ చెప్తుండా, నాయకుల మాటిని ఎలక్షన్లో ఓటర్స్ లిస్టులో తప్పులు చేస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు. మీరు అలా చేయొద్దు, దయవించి చేయొద్దు. నా దగ్గర కూడా దాదాపు 25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేశారు. నేను మినిస్టర్గా ఉంటే నా పోర్ట్ఫోలియోలో మున్సిపల్ పోర్ట్ఫోలియో కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, గ్రీన్ కార్పొరేషన్ కావచ్చు, 25 మంది ఐఏఎస్ ఆఫీసర్లు. అయితే అందరి దగ్గర నేను పని చేయించా, ఎక్కడా రూల్స్ అతిక్రమించలా, పరిగెత్తిచ్చాను. కాబట్టి నేను అధికారులు అందరూ చెప్తాను, రాజకీయ నాయకుల మాటలు విని తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు, తప్పు చేయొద్దు.